రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా 2 కార్లు ఢీకొని 5 మంది ప్రయాణిస్తున్నారు. దాంట్లో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. అండ్ ఆ మహిళ ఎవరో కాదు, ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవిగా కూడా గుర్తించారు. ప్రస్తుతానికైతే ఆవిడ మృతి చెందారు. అయితే మిగతా 4 ఎవరైతే కారులో ప్రయాణిస్తున్నారో వాళ్ళందరికీ కూడా తీవ్ర స్థాయిలో గాయాలైనట్టు ఇప్పటికే తెలిపారు. మరి సంబెళ్లపల్లి మండలం ఎర్రగుంట్ల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పీలేరు నుంచి రాయచోటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా ఇప్పటికే ప్రాథమికంగా తెలిపారు. మరి క్షతగాత్రులందరినీ కూడా సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు చర్యలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వైద్యం ఇంకా చికిత్స పొందుతున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా అంత గొప్పగా ఏం లేదు. ప్రస్తుతానికైతే తీవ్ర స్థాయిలో గాయాలు అయ్యాయి. అండ్ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్గా వ్యవహరిస్తున్న రమాదేవి గారు కూడా మృతి చెందారు. అండ్ దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. లక్ష్మి, ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో ఏదైతే తిరుపతి పీలేరు నుంచి రాయచోటికి వెళ్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ HNSS2 విభాగానికి సంబంధించి భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్నారు రమాదేవి కలెక్టరేట్ కి వెళ్తున్న నేపథ్యంలో ఆమె ఒకసారిగా ఏదైతే సంబెపల్లి మండలం ఎర్రగుంట్ల వద్ద ఎదురుగా వస్తున్న కారు ఈమె పయనిస్తున్న కారును ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి ఏదైతే మరో 4 ఏదైతే కంప్యూటర్ ఆపరేటర్ తో పాటు అటెండర్ మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. వారిని సంబెపల్లి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించిన తర్వాత రాయచోటి ఆసుపత్రికి తరలించారు. అయితే రమాదేవి సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదంలో ఆమె మరణించిందని అటు పోలీసులతో చెప్తున్నారు. అతి వేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదుటి కారులోని 2 కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్తున్నారు. మరోవైపు ఈ సంబంధించి వెంటనే హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించలేగానే ఆమె మరణించిందని నిర్ధారించారు. ఆ తర్వాత ఆమెను ఏదైతే రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులంతా ఆ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఆమెకు నివాళులు అర్పించారు. ఈ ఘటనకు సంబంధించి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా అక్కడికి వెళ్లి నివాళులు అర్పించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా ఎదిగింది. ఆమె భర్త పోలీస్ ఆఫీసర్ గా కూడా పనిచేస్తున్నాడు. మొత్తం మీద అయితే ఆమె ఈ ప్రమాదంలో మరణించడంతో ఆమె కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయిందని చెప్పవచ్చు. చిన్న కుటుంబం నుంచి ఎదిగిన ఆమె ఈ స్థాయికి వచ్చిందని వారి బంధువులు అంటున్నారు. దీంతో పాటు ఏదైతే ప్రమాదం జరిగిన ప్రదేశంలో అతి వేగంగా వెళ్లడమే ఈ ప్రమాదానికి కారణమని చెప్తున్నారు లక్ష్మి. మరి దామోదర్, ఆవిడ అంటే ఇవాళ ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది కాబట్టి వర్క్ పరంగానే ఎక్కడికైనా విజిట్ కి వెళ్తున్నారా, లేదంటే ఇంకా ఏదైనా ఫ్యామిలీ ట్రిప్ తో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందా? లక్ష్మి, ముఖ్యంగా ఆమె ఉదయం పీలేరు నుంచి నేరుగా రికార్డులు తీసుకుని కలెక్టరేట్ లో సబ్మిట్ చేయాలని వెళ్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు చెప్తున్నారు. ఏదైతే డ్రైవర్ తో పాటు మిగతా వారు చెప్తున్నారు. ఉదయం ఆమె బయలుదేరిన తర్వాత రికార్డులు ఈ రోజు HNS భూసేకరణకు సంబంధించి రికార్డులు సమర్పించడానికి వెళ్లిన సందర్భంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని వారు అంటున్నారు. కేవలం ఆఫీస్ పని మీద వెళ్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది లక్ష్మి. రైట్, మరి ఆన్ డ్యూటీ ఉన్నప్పుడే ఈ ప్రమాదం చోటు చేసుకొని తను మృతి చెందారు కాబట్టి ఇది అవతల వాళ్ళ పన్నాగం అనుకోవచ్చా, లేదంటే ఇంకా ఏదైనా వేరే బై మిస్టేక్ ఈ యాక్సిడెంట్ అయిందా, ఎలా తీసుకోమంటారు దామోదర్ దీన్ని? లక్ష్మి, ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి 2 కార్లు అతి వేగంగా వెళ్లడం ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తున్నారు. ఒకరొకరు ఆ ప్రదేశంలో కొంత వేగం తగ్గించి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే వీరు అత్యంత వేగంగా వెళ్లడము, అది 4 లైన్స్ కావడంతో స్పీడ్ గా వెళ్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి డ్రైవర్లు అత్యంత వేగంగా వెళ్లడమే ఈ ఘటనకు కారణమని చెప్తున్నారు లక్ష్మి. మరి ప్రస్తుతం దామోదర్ 2 కార్లు ఢీకొన్నాయని చెప్పారు. ఇప్పుడు కారులో 5 మందిలో ఒకరు మృతి చెందారు. అండ్ మిగతా 4 కూడా తీవ్రస్థాయిలో గాయాలయ్యాయి. మరి ఎదుర్కొన్న వచ్చే కారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అది కారా లేదా క్యాబా? దాని గురించి సమాచారం ఏంటి దామోదర్? లక్ష్మి, అది కూడా కారే. వారు ఏదైతే రాయచోటి నుంచి తిరుపతి వెళ్తున్న కారు, అదే విధంగా పీలేరు నుంచి ఏదైతే డిప్యూటీ కలెక్టర్ రమాదేవి వెళ్తున్న కారు ఒకటొక్కటి సంబేపల్లి మండలం ఎర్రగుంట వద్ద ఢీకొంది. ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఎదుటి కార్లు ఏదైతే తిరుపతి వెళ్తున్న కారులో కూడా 2 గాయపడ్డారు. వారు స్వల్ప గాయాలతో భయపడ్డారు. మొత్తం మీద అయితే ఈ కారుకి సంబంధించి ఈమె సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని, అంటే ప్రమాదంలో ఆమె తీవ్ర స్థాయిలో గాయాలు కావడము వల్ల ఈ విధంగా జరిగిందని చెప్తున్నారు. అయితే సీట్ బెల్ట్ పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా ఆమె బతికి గాయాలతో బయటపడ్డేదని కూడా అంటున్నారు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ దామోదర్.
ఎస్ అయితే ప్రస్తుతానికి అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా 2 కార్లు ఢీకొన్నాయి. అండ్ అదే ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా వ్యవహరిస్తున్న రమాదేవి కూడా మృతి చెందారు. అంతేకాకుండా దానిలో అదే కారులో ప్రయాణిస్తున్న మరో 4గురికి కూడా తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి. సంబేపల్లి మండలం ఎర్రగుంట్ల వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఇప్పటికే ప్రాథమికంగా పోలీసులు కూడా తెలపడం జరిగింది. మరి పీలేరు నుంచి రాయచోటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. క్షతగాత్రులను ప్రభుత్వ హాస్పిటల్కి ప్రస్తుతానికైతే తరలించారు. మరి వారి పరిస్థితి కూడా అంత మంచిగా లేదని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే వాళ్ళను కూడా తీవ్ర స్థాయిలో చికిత్స అందిస్తున్నాము అని చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళకి చిన్న పెద్ద గాయాలతో వాళ్ళు ప్రాణాలతో అయితే బయటపడ్డారు. కానీ ఎవరైతే స్పెషల్ డెప్యూటీ కలెక్టర్గా వ్యవహరిస్తున్నారో రమాదేవి మాత్రం అక్కడికక్కడే మృతి చెందారు. అయితే దీనికి ప్రధాన కారణం ఓవర్ స్పీడింగ్ అండ్ ఆల్సో రమాదేవి సీట్ బెల్ట్ పెట్టుకొని ఉంటే మాత్రం ప్రాణాలతో దెబ్బలు తగిలినప్పటికీ ప్రాణాలతో అయితే బయటపడేది అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇంత పెద్ద ప్రమాదంలో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం ఒక కారణం అయితే ఓవర్ స్పీడింగ్ ఇంకో కారణం అని కూడా చెప్పుకుంటూ వచ్చారు.